నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాల్లోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాల్లోని జలాలతో పాటు పంచామృతంతో, సుగంధ ద్రవ్యాలతో, పంచసూక్త పఠనాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే కొండ క్రింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన స్వామివారి పాదాలను పూజలు ప్రారంభించారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. అలాగే యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన నారసింహుడి జయంతి ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 26న యాదగిరిగుట్టలో, 27న పాదగుట్టలో ప్రారంభమైన ఉత్సవాలకు మహాపూర్ణహుతి, సహస్ర కలశాభిషేకం, నృసింహ జయంతి, నారసింహ ఆవిర్భావ ఘట్టంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. ఉదయం నిత్య పూజల అనంతరం మహాపూర్ణహుతి నిర్వహించారు. తర్వాత ప్రధానాలయ మంటపంలో సహస్ర కలశాభిషేకం జరిపారు. సాయంత్రం ఆలయంలో నృసింహ జయంతి, స్వామివారి ఆవిర్భావ కార్యక్రమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో నవీన్ కుమార్, ఏఈఓ శంకర్ నాయక్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. నారసింహుడి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి నిలిపివేసిన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.